హాయ్ హాయ్ అందరికీ బిగ్ బాస్ రివ్యూతో అయితే నేను మీ ముందరికి వచ్చేసిన. అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే జర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయరి, సపోర్ట్ చేయరి. ఏంది ఇది అమ్మ స్వీట్ బజ్జీలని చేసిన పిల్లలకి ఇష్టమని ఇగో గట్టి ఉన్నాయి. రివ్యూలో అయితే వెళ్ళిపోయాం, లేకపోతే ఖచ్చితంగా ఇద్దరుగా. ఫస్ట్ నిన్న ఏం జరిగింది ఎపిసోడ్ మొత్తం మాట్లాడుకున్నాం. మాధురి హైలైట్, తనకు నచ్చకున్న ఒక మనిషిని జెన్యూన్గా, అంటే బయట ఏమనుకుంటారో అందరూ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు ఏంది అని చెప్పేసి అక్కడ ఒక్కటే పాయింట్ మీద కరెక్ట్గా చెప్పినట్టు అనిపించింది. పాయింట్ చూసుకుంటే టవర్ వేర్చి ఉంది కదా, ఆ టాస్క్ గురించి మాట్లాడుతున్నా. ఆ టాస్క్లో సంచలక్గా నాకు టవర్ పేర్చుమన్నాడు, ఫైనల్లీ టవరే కాబట్టి టవర్ వేర్చుమన్న దానికి సంచలక్గా కరెక్ట్గా నిర్ణయం తీసుకుంది అని నాకు అనిపించింది. ఇంకొక రకంగా చూసుకుంటే అన్యాయం ఎక్కడ జరిగింది అని అంటే భరణి గారికి బాక్స్లో ఉండాలన్నారు. బాక్స్లో ఉండాలి, ఆ టవర్ అనేది బాక్స్లో ఉండాలని చెప్పినప్పుడు శ్రీజాది టవర్ అసలు బాక్స్లో లేదు, జస్ట్ లైన్కి టచ్ అయింది, బయట నుంచి లైన్కి టచ్ అయింది. భరణి గారిది ఒక్కటి ఉంది అని బాక్స్లోనే ఉంది. ఇట్లా చూసుకుంటే అసలు క్లారిటీ ఇవ్వని బిగ్ బాస్ తప్పు అని అనిపించింది నాకు. అక్కడ సంజన మన మాధురి తప్పు, లేకపోతే మన రీతు తప్పు, లేకపోతే శ్రీజ తప్పు, డెమాన్ తప్పు, ఇంకొవ్వరు తప్పు లేదు. మొత్తం తప్పంతా మొత్తం బిగ్ బాస్ మీద వేయచ్చు. ఒక రకంగా చూసుకుంటే ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేసినప్పుడు డెమాన్ ఆడిన గేమ్ అది ఎంత సూపర్ ఆడిండు, ఎంత బాగా ఆడిండు గేము. నాకైతే మస్తు అనిపించింది గేమ్ ఆడుతుంటే. ఇంత స్ట్రాటజీ ఉంది, ఇంతమందిని ఆపే దమ్ముంది, ధైర్యం ఉంది, మరి ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? గేమ్లో మంచిగా ఇంత దమ్ముంది, ఇంత మంచిగా ఆడగలుగుతున్నాడు, అట్లాంటి వాడు అనవసరంగా రీతి విషయంలో పోగొట్టుకుంటున్నాడు అనిపిస్తుంది. నిన్న మొగుడు పిల్లల కొట్లాట చూసిరా, ఎంత కొట్లాడిరో. బయట మొగుడు పిల్లల కన్నా మనం కొట్లాడిరా ఇద్దరు. నూకేసిండు బెడ్ మీదకి. ఓ నీ అవ్వ, ఇదేం నూకేసుడ్రా నాయన, ఇదేం లెక్కరా నాయన అనిపించింది నాకు. ఈడ చూస్తేనేమో ఉల్లిగడ్డల పంచాయతీ, ఉల్లిగడ్డలు పోయినాయి అని చెప్పి కళ్యాణ్ ఉల్లిగడ్డలు విన్నాడంటే దాని గురించి పంచాయతీ జరిగింది. ఇక అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నుంచి అయితే ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. నాకు నిన్న దివ్యాన్ని చూస్తే మస్తు కోపం వచ్చింది. ఏడంటారా, వర్షం పడుతుంది, వాళ్ళు కబడ్డీ ఆడొచ్చిర్రు, జరసేపు టైంపాస్కు కబడ్డీ ఆడుకున్నారు బిగ్ బాస్ హౌస్లో. టాస్క్లు ఏం పెట్టలే కదా. అయితే వర్షం పడుతుంది, వర్షం పడుతున్నప్పుడు వచ్చి ఏదో రిక్వెస్ట్గానే కొంచెం టీ పెట్టియండి అని అడిగిండు. టీ పెట్టరు ఇక్కడ, నువ్వు అడిగినప్పుడు పెట్టరు, నువ్వు అనుకున్నప్పుడు పెట్టరు, మేము పెట్టినప్పుడే నువ్వు తాగాలి. టోన్ అయితే యాక్టివ్ ఇదే, మాటలు డిఫరెన్స్ ఉండొచ్చు కానీ టోన్ ఇదే. అంత అవసరమా? నాకైతే అంత అవసరం లేదనిపించింది. చెప్పే విధానం కరెక్ట్ ఉంటే బాగుంది అనిపించింది. అంతేగాని అట్లా మాట్లాడుతుంటే కరెక్ట్ అనిపిస్తుందా చెప్పండి? నాకైతే అస్సలు నచ్చలేదు ఆ మాటలు, అట్లా మాట్లాడే విధానం అస్సలు నచ్చలేదు. చెప్పే విధానం కరెక్ట్ ఉంటే ఇంకా బాగుంటుందని అనిపించింది. రిక్వెస్టింగ్ చెప్తే బాగుంటుంది అనిపించింది. అక్కడ చెప్పుతుంటే నాకే టీవీ లోపలికి పోయి ఏమడిగిండు పిల్లాడు, ఏమడిగిండు, మొత్తంత షాయి పెట్టిమని అడిగిండు కదా, మొత్తంత షాయి పెట్టిమన్నందుకే నువ్వు ఇంతలో ఎత్తావా పోరని మొత్తం వరి ఇంత ఎగురుకుంటా మొత్తం తగ్గిస్తున్నావు, చిన్న వేయండు పోరడు అనిపించింది. నిజంగా నాకు అలా అనిపించింది. నాకు తప్పు కాదా వల్ల మొత్తంత షాయి అడిగిండు, ఏమడిగిండు, ఇంతంత షాయి అడిగిండు కదా. సరే అది బిగ్ బాస్ హౌస్, ఇష్టం ఉన్నాడు పెట్టుకున్నాడు, ఇష్టం ఉన్నది ఆవిడ ఉండదు, అది మనకు కూడా తెలుసు. కానీ చెప్పే విధానం ఉంటుంది కదా. ఇప్పుడు పెట్టా తర్వాత పెడతా అంటే ఏం అంత లొల్లి చేసుడు అవసరమా? ఆ లొల్లి నాకు నచ్చలేదు. దివ్య మీద చాలా కోపం వచ్చింది. మీ ఎంతమందికి అనిపించింది దివ్య మీద? ఖచ్చితంగా కామెంట్ చేయరు. ఆ గొడవ అట్లా డెమాన్ పవన్ రీతు పవను ఇప్పుడు
రీతు విషయంలో రీతు తప్పేం లేదు. రీతు డెమాన్ గురించి డెమాన్తో ఉండడానికే ఉంటే వీళ్ళందరూ డెమాన్తో ఉంటున్నావు అని చెప్పి నామినేషన్ చేసినప్పుడు డెమాన్ పోయి వాళ్ళతో మాట్లాడుతుంటే అక్క అక్క ఇప్పుడు మన మాధురి విషయంలోనే అక్క అక్క అనుకుంటే అట్లా మాట్లాడేసరికి మీరు మంచిగా ఉన్నారు, మధ్యలో నేనే అవలగానే అయిపోతున్నా, నా విషయంలో వీళ్ళు నన్ను అంటురు, నాతో కూడా పడుతురు, నీతో మంచిగా ఉంటురు అని చెప్పేసి రీతు నిన్న పంచాయతీ. అవసరమా? ఇప్పుడు నన్ను అడిగితే డెమాన్తో దూరంగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకు అంటే డెమాను లొల్లిలు రీతుతో డెమాన్ గురించి గొడవ వచ్చినప్పుడు అస్సలు రాడు, మధ్యలో రాడు. మీరు చూసారు ఎప్పుడన్నా? రానే రాడు. మళ్ళా ఏదైనా గేమ్స్ కానీ మొన్న వచ్చినప్పుడు రీతుకు సపోర్ట్ చేయకపోతే అలుగుతాడు. మొన్న పైసల విషయంలో కూడా లొల్లి ఈ వారంలో ఫుల్ లొల్లి. నాకైతే ఇంకోటి అనిపిస్తుంది, వీళ్ళు బయటకు పోయినాక వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళకి ఇంతగానం చూపించుకుంటారు. వీళ్ళకి పర్సనల్ లైఫ్ ఉంది కదా, మొత్తం బిగ్ బాస్లో ఉండరు కదా, ఇంట్లోనే ఉంటారా? ఉండరు కదా. మరి బయట పోయినాక ఎట్లా వీళ్ళతోని? నీ అబ్బా వీళ్ళని చూస్తుంటే నాకు భయం అవుతుంది, బయట పోయినాక ఎంత రచ్చ అవుతుందో వీళ్ళదని. అప్పట్లో కదా మన షణ్ముఖు శర్మనో ఏమో పోయింటాయా, బ్రేకప్ అయింది కదా వాళ్ళది. గట్లనే అవుతుందేమో అనిపిస్తుంది. మేమైతే బయట లవ్లు కోవలు ఏం లేవు. మన వీడియోలో ఏమో చూపించారు కానీ లవ్లు కోవలు అయితే ఏం లేవు అన్నట్టున్నాయి. డెమాన్ కూడా లేనట్టుండే. కాకపోతే పేరెంట్స్ ఏమన్నారా? అమ్మ అయ్యా అట్లా చేస్తే గిట్ట నూకేస్తే బెడ్ మీద ఎంతోమంది కెమెరాల ముందు అందరు చూస్తుండగా ఏంది అది? నాకైతే నిజంగా అనిపించిందిలా ఆడవిళ్ళకి అట్లా పెరిగితే మస్తు కష్టం. మీరేమని అనుకోరు, మనకో ఇంట్లో ఆడవిళ్ళు ఉంటుంది, గజం టేసాలు వేసి తూకుంటామా? తప్పు రైటో నువ్వు కరెక్ట్గా చేస్తున్నావా ఆలోచించుకోవాలి అంతే. డెమానే స్టాండ్ తీసుకుంటలేడు, అట్లాంటప్పుడు నీకు ఎందుకు వదిలేసేయక ఏడ్చుడు తుడుచుడు, అంతమంది ముందు ఏడ్చుడు, అంత గలీజ్ చేసుకున్నాడు. నాకైతే నచ్చలేదులా, నచ్చలే. మీరు ఏమన్నారో నచ్చలే. తర్వాత వీళ్ళది ఎట్లా వీళ్ళది ఎంత చెప్పినా తక్కువనే. వీళ్ళ 3 రోజుల నుంచి వీళ్ళు జరిగే రొల్లి కథ చెప్తే గంట సరిపోదు మనకు. గంట సేపు చెప్తే మీరు చూస్తారా? పెట్టే 10 నిమిషాలు చూడరు మీరు. గంటలు పెడితే మీరే చూస్తారు, చూడరు. అది అట్లా ఇవాళ పంచాయతీ అయితే అట్లా నడిచింది. ఇక తనుజ మీరేమన్నాను రే? ఇక తిడతారు మీరు, ఇప్పుడు నాకు తెలుసు తిడతారు, నాకు తెలుసు, తిట్టురు, ఇక కామెంట్లు పెట్టురు. కానీ తనుజ నిన్న కరెక్ట్ అనిపించిందా? మాధురి అక్కడ తప్పలేదు, సంచాలక తన నిర్ణయం చెప్పాలి. తప్పు రైటో టవర్ ఉంది కాబట్టి చెప్పేసింది. వచ్చినాక లొల్లి పెట్టుకుని చూసిరా, దాని గురించి అని కాదు, వేరే దాని మీద తీసింది. ఆడికి మాధురి అంటేనే ఉంది, లొల్లి పెడతావు, నాకు తెలుసు, లొల్లి పెడతావు అని అంటేనే ఉంది. అంటున్నా కూడా వింటలేదు. మళ్ళా అన్నం అయితే విషయంలో పప్పు వేస్తుంటే అన్నం ఎంత పెట్టిందో, అన్నం ఎంత ఉందో చూసుకోరా? ప్లేట్లా ఇట్లా అన్నం చూసుకోకుండానే పప్పు వేస్తారా? పాపం ఆమె అన్నం పెట్టుకుందట, ఆమె తక్కువనే పెట్టుకుందట. ఎవరు? మన సంజన అన్నం తక్కువనే పెట్టుకున్నా కూడా తింటుంటే ఆ తీరిక పోయి ఒరుతుంటే పాపం తిండి మీదకి చెల్లేసింది. ఆడేసి పెట్టి నీకు గింతే, కానీ ఆ గింతన ఆ 2 ముక్కల వాళ్ళకి ఆసర కదా అట్లా ఆయన తీసిపెట్టింది. అంతగానం లొల్లి పెట్టుడు అవసరమా? కొంచెం చూసుకొని మనిషి తిన్నప్పుడు ఏమొచ్చట కానీ తిన్నప్పుడు మాట్లాడద్దు, తప్పు. తిండి మీదకి అసలు లేపొద్దు, అది ఇంకా తప్పు. మరి మాట్లాడిన మాట ఎట్లుంది? ఏమో నేను చెప్తున్నా మీ మమ్మీని చూసుకోమని, అన్నమాట పెట్టుకుంటే మిత్తులో సరిపోదు అనుకుంటే చెప్పింది, అయిపోయింది. వదలకుంటే అయిపోయి. తనుజ దగ్గర వదలడే ఎక్కువ ఉంటుంది. అలా చెప్పే ముచ్చట వదలకుండా ఒక మాట చెప్పది.
ముచ్చట సాగుతుంది, సాగదీస్తుంది. అవి వదిలేసరికి ఏమవుతుంది, మీ తోలకు బ్యాడ్ అయిపోతుంది. అంతా వదలాల్సిన అవసరం లేదు. చెప్పారు 2 పాయింట్స్ స్ట్రక్ట్గా చెప్తే అయిపోతుంది. ఫుడ్ మేనేజర్గా ఎప్పుడు సక్సెస్ అవుతుంది? అప్పుడు మాస్మని అరిచినప్పుడు లొల్లే, తర్వాత మళ్ళీ ఇన్ని రోజులు పడ్డది, మళ్ళీ ఇప్పుడు లొల్లే. ఇక పోయి సంజన ఏడ్చుడు, నా ఫ్యామిలీ ఇట్లా పెంచలేదేమో, మా మమ్మీ ఇట్లా చూడలేదేమో, చిన్న చిన్న తిండి కాడ నాకు ఇట్లా చేస్తారేమో అంటే, ఇక ఎక్కడికో పోతావు నువ్వు, ఈడుండి మాట్లాడు, ఎక్కడ ముచ్చట్లో ఎందుకు తీస్తావు అని చెప్పి ఇమ్ము మాట్లాడండి. సంజన తిట్టిండు, సపోర్ట్ ఏం చేయలేదు, తిట్టిండు. క్యాప్టెన్సీకి ఒకటే, ఎందుకైనా రా క్యాప్టెను, నీ అవ్వ ప్రతిసారి నా మిన్నే వస్తుంది, ప్రతి ఒక్కళ్ళు పెట్టుకొని ఏమో 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 ఇదే పని అని చెప్పి ఏడ్చడం ఒకటే తక్కువ ఇమ్మకు. ఇక ఉల్లిగడ్డల గురించి, కళ్యాణం ఉల్లిగడ్డలు తింటుండట, అది ఫన్నీగా జరిగింది. ఉల్లిగడ్డలు తింటుండట, దాని గురించి చర్చలు జరిగినాయి. ఉతుకుతురు. నేను చెప్పేదే అట్లా రివ్యూలు అంటే మధ్యలో ఈ ఉతుకులు ఊతులు నా వీడియో ఏడవుతుంది. ఇక ఎన్ని ఇచ్చిన వీడియోలు పోతలేము. అయితే ఉల్లిగడ్డ విషయంలో ఫన్నీగానే గొడవైంది. దొంగల బోర్డు తీసుకురా ఈ బిగ్ బాస్ అని అంటే వీళ్ళందరూ ఏమన్నారు, క్యాప్టెన్ ఇమ్ము కాబట్టి ఇమ్ముకే వేయాలి, పంపి బిగ్ బాస్ ఇమ్ముకి ఇస్తామని చెప్పేసి అన్నైతే మాట్లాడారు. ఫైనల్గా టాస్క్ ముచ్చట ఏంటంటే, ఆ టవర్ వేర్చే టాస్క్లో సూపర్గా ఆడిండు పవన్. నిన్న లొల్లికి గేమ్కి చూస్తే ఈ పిల్లాడేనా అనిపిస్తుంది, అంత బాగా ఆడిండు. అంత గేమ్ ఆడినోడు నిజంగా చెప్తున్నా, కరెక్ట్గా ఫోకస్ పెడితే బిగ్ బాస్ టాప్ 5లో ఉండి కప్పు తీసుకుపోయినా ఆశ్చర్యపోవడం. మంచి గేమర్, కానీ కొన్నిట్లలో పోతున్నాయి. ఇక తర్వాత ఏమైందంటే టవర్ టాస్క్ విషయంలో టవర్ వేర్చినాక బర్నీ వచ్చి, అంటే శ్రీజ ఆల్రెడీ అక్కడ అందరినీ పవన్ ఇట్లా అందరినీ గ్రిప్లో పెట్టేసుకుంటే ఇమ్ము పో అన్న పోయి తీసి అన్న అన్నప్పుడు బర్నీ వచ్చి తీసేస్తున్నాడు. శ్రీజ పట్టుకున్నది, ఆల్మోస్ట్ తీసేసి గీత మీద ఉంది, లాస్ట్ బార్డర్ దాటి గీత మీద ఉందండి. సింపుల్గా భరణి గారిది ఒక్కటైనా బార్డర్లో ఉంది. దాని గురించి సుమన్ శెట్టి గారు చాలా స్టాండ్ తీసుకున్నారు, చాలా గట్టిగా మాట్లాడింది సుమన్ శెట్టి. అస్సలు ఒప్పుకోలేదు, నేను ఒప్పుకోను. ఏమంటారు, బాక్స్ లోపల ఉన్నది భరణి గారిది, బాక్స్ బయట ఉన్నది మన శ్రీజాది, నేను ఒప్పుకొని అని అన్నారు. అక్కడ సుమన్ శెట్టి గారు మనం సుమన్ శెట్టి గారి గురించి మాట్లాడుకోవాలంటే, ఆయన తప్పు ఉన్న దగ్గర తప్పు అంటాడు, రైట్ ఉన్న దగ్గర రైట్ అంటాడు. ఆయన ప్రతిదాందే అక్కడ తప్పు ఉంది కాబట్టి తప్పే అన్నాడు, రైట్ ఉన్నప్పుడే రైట్ అన్నాడు. మరి ఈ విషయంలో కూడా అదే అనుకోవచ్చు కదా, కానీ కళ్యాణం ఒప్పుకోలేదు. కళ్యాణం బార్డర్ అవతలు ఉన్నా కూడా గీత టచ్ అయింది కదా అని అన్నాడు. గీత టచ్ అవడం కాదు, బార్డర్లో ఉన్న టవర్ మెయిన్ ఇంపార్టెంట్ నన్ను అడిగితే. ఇది ఖచ్చితంగా సండే ఎపిసోడ్లో వస్తుంది చూడండి. బార్డర్లో ఉండాలి టవర్, బార్డర్ బయట ఉండు కాదు. బార్డర్ బయట ఉండి గీత టచ్ అయితే ఏముంది, అది తప్పు. బార్డర్లో ఉండి టవర్ ఉండాలని నా పాయింట్. బార్డర్లో ఉన్నది అనంటే భరణి గారిది, బార్డర్ బయట టవర్గా ఉన్నదంటే శ్రీజాది. కానీ ఇక్కడ ఏమైందంటే అందరూ ఇదే చెప్తున్నారు, ఇదే రైట్ అంటున్నారు అని చెప్పి కళ్యాణ్ సుమన్ శెట్టి అన్న మస్తు లొల్లి పెట్టుకున్నాక ఆ లొల్లిలో ఫైనల్ కాకపోయేసరికి ఇంకా ఫైనల్గా వీళ్ళిద్దరితో అయితలేదని చెప్పి భరణిని శ్రీజాని ఎంచుకోమన్నాడు. ఒకరిని తీసుకోలేదు, వాళ్ళు చెప్పాలి అంటే మాధురిని ఎంచుకున్నారు. మాధురి, నేను భరణి గారి సైడే ఉంటా, భరణి గారి గురించి నేను పట్టించుకుంటా, కానీ ఇక్కడ సంచాలక నిర్ణయం తీసుకోవాలి కాబట్టి బార్డర్లో లేకుండా టవర్ ఉంది కాబట్టి శ్రీజాకి ఇచ్చేస్తున్నా అని చెప్పింది. ఇక్కడ ఆమె వర్షన్లో ఫెయిర్, కానీ బిగ్ బాస్ వర్షన్లో అది ఫెయిల్ అని నేనంట. ఎట్లా అంటే బార్డరు పనేం లెక్కిచ్చిండా, గీత ఎందుకు పెట్టిండు? టవర్ వేడ్చమంటే ఎక్కడైనా వేర్చొచ్చు కదా, గీత ఎందుకు పెట్టిండు?
గీత ఒక డబ్బా పెట్టింది, గీత పనేం లేక పెట్టిండా బిగ్ బాస్? టైంపాస్కి పెట్టిండా? చెమ్మచెక్కలు ఆడుకోనికి పెట్టిండా? టకటకట డ్యాన్సులు నీకు పెట్టిండా? దేనికి పెట్టిండు? దేనికి పెట్టిండులా? ఖచ్చితంగా టవరాలను ఉండాలనే కదా పెట్టిండు. మరి టవరాలు ఉండాలని పెట్టినప్పుడు టవరు గీత బయట టవర్ ఉంటే ఎందుకు పనేం లేక ఆ టవర్? గీత బయట ఉన్న టవర్ని ఎందుకు పనికి వస్తుంది? దేనికి పనికి వస్తుంది? గీత లోపల ఉండాలి. గీత ఆంతేనే టవర్ అయిపోయినట్ట, గీత ఆంతే ఆ టవరు ఓకే అయిపోయినట్ట. అది సుమన్ శెట్టి అన్న చెప్పింది. అదే నాకు సుమన్ శెట్టి అన్న చెప్పిన రీజన్ ఫుల్ 100% నేను ఏకీభవిస్తా. ఎన్నన్నా లొల్లిలు కానీ కామెంట్లు పట రాని జరిగింది ఒకటే, ఏంటంటే బార్డర్ లోపల టవర్ లేదు, బార్డర్ బయట టవర్ ఉంది. దీంతో పోలిస్తే సుమన్ శెట్టి గారు చెప్పిన దానికి నేను ఏకీభవిస్తా, అదే కరెక్టు. అక్కడ మాధురి భయపడి అన్నేం చేసింది? భయపడే, కేవలం శ్రీజకు భయపడే, అంత మించి ఏం లేదు. అక్కడ అన్ఫేర్ డెసిషన్ చెప్పాలంటే ఇది క్లియర్ కట్గా ఉంది. నాకైతే ఇంతే అనిపిస్తుంది. ఇంకోటి, హాస్పిటల్కి అయితే బర్నీ వెళ్ళారు 2 సార్లు. స్విమ్మింగ్ పూల్లో పడితే మరి దెబ్బలు తాకాయి, రిప్స్కి దెబ్బలు తాకితే స్వెల్లింగ్స్ వచ్చినాయంట. హాస్పిటల్ తీసుకెళ్ళారు. తర్వాత నైట్ ఎపిసోడ్లోనైతే రిటర్న్ వచ్చేసిండు ఆ రోజు. సండే నా మాత్రం ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు ఫైనల్గా. ఆ ఎవరు ఉండాలనేది మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే వేయండి. నా వీడియోలో ఎంకరేజ్మెంట్ ఇస్తారా లేదా అన్నది మీ లైకులు బట్టి ఉంటుంది. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. సపోర్ట్ చేయండి కూడా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం. బాయ్ బాయ్.